హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సెవెంటీ. ఈరోజు 8th క్లాస్ సెమిస్టర్ 1లో థర్డ్ లెసన్లో మూడోది కలుపు మొక్కల నుంచి రక్షణ గురించి నేర్చుకుందామని చెప్పాను కదా. నిన్న హడావడిగా 2A చెప్పాను. అప్పటికి ఛార్జింగ్ అయిపోయింది, ఆగిపోయింది మధ్యలో. ఈరోజు నేను 6th నుంచి 8th క్లాస్ వరకు చెప్తున్నాను. ప్రతి లెసన్లో బిట్ వస్తుందని చెప్తున్నాను, కానీ మీకు ఎప్పుడు నేను చూపించలేదు. ఇప్పుడు చూడండి ఎలా బిట్లు ఇస్తాడు. అన్నీ మనకు తెలిసిన బిట్సే ఉంటాయి మేడం. సార్స్ కూడా వినండి, అన్నీ మనకు తెలిసిన బిట్లే ఉంటాయి, కానీ అక్కడ మనం నింపినప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది. నేను చెప్పాను కదా ఎలా గుర్తు పెట్టుకోవాలి, చిన్నలాగానే ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం, తెలిసిన వాళ్ళమే అని చెప్పాను కదా. సేమ్ ప్రాబ్లం అలాగే అవుతుంది. ఇప్పుడు కంటెంట్ మనకు 40 మార్కులకి మంచి స్కోర్ తెచ్చేసుకుంటే నెక్స్ట్ మెథడ్ 20 మార్కులకి, అక్కడికే మనకు 60 మార్కులు అయిపోతున్నాయి. అక్కడ నీట్గా మనం చదివి ప్రతి పిన్ టు పిన్ చదివితే మనల్ని ఎవరు వెనక్కి తొయలేరు. ఏ నార్మలైజేషన్ కూడా ఏం చేయలేదు. అవన్నీ వేస్ట్ అనుకోవడం. మనకు రాలేదు అంటే ఇంకా బాగా చదివితే ఓపెన్లో ఉంటే మనకి ఏ నార్మలైజేషన్ కూడా మనకేం చేయలేదన్నమాట. ఇప్పుడు చూడండి బిట్స్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సెక్షన్ 4 మన బయాలజీ బిట్స్ ఉంటాయి, 80 బిట్లు ఉంటాయండి, అంటే 40 మార్కులకు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు 6th నుంచి వచ్చినవే నేను చెప్తాను, అంటే ఇప్పుడు వరకు చదివిన దాంట్లో ఎన్ని వచ్చాయి అని కూడా మీకు చెప్తాను. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ అండి, ఇంకా మార్నింగ్ సెషన్ నేను రేపు చెప్తాను. ఇప్పటికైతే ఇవే చెప్తాను. ఇవన్నీ ఇంకా 8th క్లాస్ ఇంకా చెప్పాల్సినవి. చూడండి, మురుగునీటిలో అకర్బనక మలినాలు గుర్తించండి. మనం చెప్పాను మురుగునీటిలో ఒక బిట్ వచ్చింది టెట్లోని, ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా వచ్చింది. ఇంతవరకు చూడలేదు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్, ఈరోజే చూశాను. నాది మార్నింగ్ సెషన్. మురుగునీటిలో అకర్బనక మలినాలను గుర్తించండి. చూడండి, అకర్బనక మలినాలు ఏంటున్నాయి? నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు. చూడండి, పెస్టిసైడ్స్ అనేవి కర్బన మలినాలు. గుర్తుంచుకోండి, నేను చెప్పాను కదా కలుపు సంహారం అంటే పెస్టిసైడ్స్ కదా. మనము దీనిలో అకర్బనక మలినాలు అనుకుంటాం, కాదు అని చెప్పి కర్బన మలినాలు అవి. కూరగాయలు, పండ్లు మరియు నూనెలు. చూడండి, ఇవన్నీ మనకు తెలిసినవి, అంటే మనం యూజ్ చేసినవి. పెస్టిసైడ్స్ అనేది వేరేగా ఉంది ఇందులో, అందుకు అలాంటి బిట్లు ఇస్తాడండి. అక్కడ ఎక్కడైతే మనకు కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడో అక్కడి నుంచి బిట్లు ఇస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, అకాడమీలో ఏది ఉంటే అదే పెట్టాలి, అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కూడా. చూడండి, నూనెలు, పురుగుల మందులు, కలుపు సంహారాలు అంటే మనకు అవన్నీ తెలిసినవే. కలుపు సంహారంలో పురుగుల మందులు మాత్రం వేరేగా ఉన్నాయి, కాబట్టి దానికి ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంటి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అంటే 3 అంటే ఏంటి? 1, 3 అంట. నైట్రేట్లు, ఫాస్ఫేట్లు. చూడండి, ఇక్కడ ఉంది నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, అకర్బనక మలినాలు. 7th క్లాస్లో ఉంది కదా, ఇది సెమిస్టర్ 1. సెమిస్టర్ 1లో సెమిస్టర్ 2లో మురుగునీరు కథలో ఉంది కదా, అది చెప్పాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇంకా చెప్తానులే, నెక్స్ట్ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది మనకు తెలిసిందే, అడవులు నరికివేయడం దేనికి దారి తీస్తుందని. ఇది అడవుల్లో చెప్తాం. ఏంటి ఆన్సర్? నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుటకు. దేనికి నరికివేయడం దీనికి దారి తీయదు. చూడండి, బాగా ఆలోచించండి. దారి తీస్తుందని చెప్పాను చూడండి. అంత అలా చదవాలండి క్వశ్చన్. ఫస్ట్ ఏంటని చదివాను, అడవులు నరికివేయడం వల్ల దీనికి దారి తీయను అని అన్నాను, కానీ అది తప్పు. దారి తీయదు. దేనికి దారి తీయదు? నేల యొక్క నిల్వ సామర్థ్యం పెరుగుటకు దారి తీయదు అని చెప్తున్నారు. చూడండి, అడవులు నరికివేయడం దేనికి దారి తీయదు అంటే పాజిటివ్గా అడిగాడు ఇక్కడ. అడవులు నరికివేయడం అనేది దీనికి దారి తీయదు. దేనికి దారి తీయదు? నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుటకు దారి తీయదు అంటున్నాడు. చూడండి, అలా ఉంటాయి అన్నమాట బిట్లు. అక్కడ ఏంటి పెడితే భూగర్భ జలం తగ్గుటకు, హ్యూమస్ తగ్గుటకు, అంటే హ్యూమస్ పెరుగుటానికి ఇవ్వాలి. ఇక్కడ ఉష్ణోగ్రత కాలుష్యం పెరుగుటకు, అంటే ఇక్కడ తగ్గుటకు ఇస్తే రైట్ ఆన్సర్. దీని ఒక్కటే రైట్ ఆన్సర్ అయింది. హ్యూమస్ తగ్గుటకు కాదు కదా, హ్యూమస్ పెరుగుటకు కదా. దారి తీయదు అంటున్నాడు. చూడండి, దారి తీస్తుందంటే ఈ 3 రైట్ అవుతాయి. దారి తీయదు అంటున్నాడు. ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. చూడండి, నెక్స్ట్ ఇంకేటి ఇచ్చాడు? ఇప్పుడు వరకు చెప్పిన లెసన్స్ మాత్రమే. ఇవన్నీ ఇంకా వస్తాయండి, 9th వస్తాయి. చూడండి, చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు నీటి సరఫరాకి ఇది ఉత్తమము. నిన్నే చెప్పాను చూసారా. చెట్లకు, తోటలకు ఏంటి? బిందు సేద్యము. అదే తుంపర పద్ధతి అంటే కాఫీ మొక్కలు, పచ్చికలు కదా. చూసారా, బిట్ వచ్చింది. నేను ఇంతవరకు చూడలేదు, లేకపోతే నొక్కి చెప్పుకుందాను అందులో. చెట్లకు, తోటల, పండ్ల మొక్కలకు సరఫరాకి ఉత్తమము. బిందు సేద్యము, డిప్ ఇరిగేషన్ అన్నాను కదా.
అది చూసారా ఇచ్చారు బిట్టు. చూడండి, చేపల నుంచి లభించే విటమిన్ సి ఇంకా చెప్పాలి. నెక్స్ట్ పంట కోత సమయంలో ప్రత్యేక పండుగలు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది, జస్ట్ వస్తుంది ఇప్పుడే. ఈరోజు చెప్పిన లెసన్లో వస్తుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటి ఇచ్చాడు చూడండి, పంట కోత సమయంలో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలు ఏంటి ఇచ్చాడు? ఏసిడి, ఏసిడి కదా, పొంగలు, బిహు, నబన్య. పొంగల్, బిహు. పొంగల్ అంటే సంక్రాంతి, బిహు, నబన్య ఉంటాయి. ఈవేళ చెప్తానండి ఆ లెసన్. చూడండి, అతిథేయ యొక్క కణం లోపల ప్రత్యుత్పత్తి జరిపేది ఏంటి అంటే వైరస్. చెప్పాను కదా, నిర్జీవానికి సజీవానికి మధ్యలో ఉంటుంది. అతిథేయ వెళ్ళినప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుగుతుంది అని. ఆంథ్రాక్స్ వ్యాధి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుక్కున్నది ఎవరో చెప్పాను. బ్యాక్టీరియాకు అని మరీ నొక్కి చెప్పాను. ఎవరు? రాబర్ట్ కోచ్. చూడండి, 8th క్లాస్లో ఉంటుంది సూక్ష్మజీవుల లెసన్లో. ప్రోటోజోన్ల వల్ల కలిగే వ్యాధి, ఇది కూడా చెప్పాను. డీసెంట్రీ, మలేరియా. డీసెంట్రీ అంటే నీళ్ళ విరోచనాలు, యాంటీమికోసిస్ టులిటికా ద్వారా వస్తుంది. మలేరియా ప్లాస్మోడియం ద్వారా వస్తుంది అని చెప్పాను. చూడండి, ప్రతి ఒక్కరూ వినండి. మనకి డిఎస్సి రావాలంటే ఇలాగే ఇస్తాడు కొంచెం క్వశ్చన్లు కూడా. ఇది ఇంకా నెక్స్ట్ వస్తుందిలేండి, నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి. చూడండి ఎలా ఇచ్చాడు బిట్టునే. ప్రతిదానికి ఇది ఇచ్చారు అంటే మీకు ఏంటి చిన్న చిన్న బిట్లు కొంచెం చూడండి. ఇది బొద్దింకలో కాళ్ళు జతలు అవన్నీ కూడా ఇచ్చాను చెప్పాను. 2 జతల రెక్కలు 3 జతల కాళ్ళు ఉంటాయండి. అక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు, 4 రెక్కలు 6 కాళ్ళు అని కూడా ఇవ్వచ్చు. చూసుకోండి జాగ్రత్త. 2 జతల రెక్కలు అంటే 4 కాళ్ళు, 3 జతల కాళ్ళు అంటే 6 కాళ్ళు ఉంటాయి. అలా కూడా ఇవ్వచ్చు. చూడండి, వరఫ్ పంజరం వీటితో ఏర్పడుతుంది. ఇది కూడా ఉంది. ఏంటంటే పక్కటెముకలు. నెక్స్ట్ మూడోది ఛాతీ ఎముక, వెన్నుముక అని చెప్పాను 6th క్లాస్లో. ఎముకల లెసన్లో ఉంటాయి, శరీర కదలికల్లో ఉంటుంది. నెక్స్ట్ ఎడారి మొక్కల లక్షణం కానిది అని అడిగాడు. చూడండి, ఇక్కడ ఏంటి కానిది అంటే 2 వెడల్పైన ఆకులను కలిగి ఉండడం. అక్కడ ఎడారి మొక్కలు పులుసాకులు ఉంటాయి కదా, లేకపోతే ఆకులు తక్కువ ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా. చూడండి, ఇలాగే ఇస్తాడు. అన్నీ తెలిసిన బిట్లే. ఇవి పైకి లాగేస్తాను అనుకోకండి, ఇంకా నెక్స్ట్ లెసన్ నుంచి వస్తాయి ఇవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పిన లెసన్ నుంచి వచ్చినవే చెప్తున్నాను మీకు, ఓకేనా? చూడండి, బాహ్య వలధికనం దీనిలో చూడవచ్చు. దీనిలో ఏసిడి అంటే ఏ కప్ప, చేప, సముద్ర నక్షత్రము. చూడండి, కేసరంలో భాగాలు ఏంటంటే 4వది కీలము, కీలాగ్రము కదా, తెలిసింది కదా, కీలము, కీలాగ్రము. చూడండి అక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది 6th లెసన్ కదా. చూడండి, కేసరంలో భాగాలు ఏంటి? కేసరదండము, పరాగు కోసం. కేసరదండము 3వది ఇచ్చాను చూడండి, పరాగు కోసము కేసరదండము. కీలం కాదండి, తప్పు చెప్పాను. పరాగ కోసము కేసరదండం, పరాగ కోసం కేసరదండం. చూడండి 2 భాగాలు ఉంటాయి, పరాగ కోసము కేసరదండం. 6th క్లాస్లోది. నెక్స్ట్ చూడండి, తల్లి మొక్క నుంచి వేరుపడిన కొత్త మొక్క అని చెప్పాను, రానపాలు కదా, తెలిసిన బిట్టే. కానీ తప్పులు చేస్తాం, చూసుకోండి జాగ్రత్త. నెక్స్ట్ ఇవన్నీ తెలిసినవే, ఇవన్నీ నెక్స్ట్ లెసన్ నుంచి వస్తాయి. అందుకు నేను చెప్పిన ప్రతి బిట్టు మీకు నేను నడిపిస్తానండి దగ్గరుండి. నాకు ఏ స్వార్థము లేదు, అందరికీ జాబ్ రావాలి. నా గురించి మా గ్రూప్లో వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. అవతల గ్రూప్లో ఉన్న వాళ్ళము చాలా బాగా చదివాము, కానీ బ్యాడ్ లక్ నాది, నేను రాయలేకపోయాను. చూడండి, నెక్స్ట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెసన్లో వస్తాయి. అందుకే నేను లెసన్ ఎక్కడి నుంచి బిట్ వస్తుందో కూడా నేను చెప్తాను. మీరు నీట్గా చదవండి, జర్నీ చేయండి నాతో పాటు, మీకు తప్పనిసరిగా వస్తుంది. చూడండి, ఇది కూడా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు? సరికాని జతను గుర్తించండి అని ఇచ్చాడు. సహజీవనం చిక్కుడు మొక్క కరెక్టే కదా. సహజీవనం అనేది చిక్కుడు మొక్కలో బ్యాక్టీరియా. కీటకాహార మొక్కని పిక్చర్ ప్లాంట్ అంటారు, అంటే కూజా మొక్క అని చెప్పాను. పరాన్న జీవనం కాసియా, ఇది తప్పట. తర్వాత పూతికాహార జీవి పుట్టగొడుగు, ఇది కరెక్టే. కరెక్ట్ కానిది ఏంటి? 3వది పరాన్న జీవనం కాసియా అని చెప్పాడు. చూడండి, ఇక్కడ మొన్న నొక్కి చెప్పాను, ఆహారం నిల్వ చేసే వేర్లు చూడండి. ఇక్కడ ఏంటంటే ఇచ్చాడు ఆన్సర్లో 4B, చిలకడదుంప, కర్రతండలు. అల్లము, బంగాళదుంప కాండం తాలూకావి, ఈ 2 వేర్ల తాలూకా అని చెప్పాను. 6th క్లాస్లోనే ఉంటుంది చూడండి. నెక్స్ట్ అయోడిన్ పరీక్షలో నీలి రంగు ఇవ్వని పదార్థం గుర్తించండి. చూడండి, అయోడిన్ పరీక్షలో నీలి రంగు అంటే పిండి పదార్థం ఉంటుంది కదా, ఇవ్వని పదార్థం అని ఇచ్చాడు. ఇడ్లీ పిండి పదార్థం ఉంటుందా? ఉంటుంది. బంగాళదుంపలో ఉంటాయి. పాలలో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇవ్వదు. కాబట్టి పాలు ప్రోటీన్ నీలి రంగు మారదు అనమాట. ఇవ్వని చూడండి, ఇవ్వని చూడండి, ఇక్కడ ఇది ఇలాంటివి మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇవ్వని పదార్థము పాలు.
సిద్ధ బీజాల ద్వారా ఉత్పత్తి జరపగల జీవులు. మనం మొన్నే నేర్చుకున్నాం సిద్ధ బీజాల ద్వారా ఏంటి అనేసి. ఏంటంటే ఏసిడి, ఏ అంటే హైడ్రా, ఏసిడి శిలీంధ్రాలు, మాసులు, కరణలు చెప్పాను, చూసుకోండి లెసన్లో. మరీ చెప్తాను. ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి సహాయపడడానికి ఏంటి ఉపయోగపడుతుంది? చూడండి 3 ఇచ్చాడు ఆప్షన్. 1, 2, 3, 4 అన్ని కూడా బ్యాక్టీరియా, వైరస్లు, ఈస్ట్, ప్రోటోజోవా. ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి సహాయపడునవి ఆన్సర్ ఏంటి ఇచ్చాడు? 3వది ఇచ్చాడా? 1, 3 అండి. 1, 3 అంటే బ్యాక్టీరియాలు పనిచేస్తాయి, ఈస్ట్లు పనిచేస్తాయి. వైరస్లు, ప్రోటోజోవాలు కాదు. బ్యాక్టీరియా, ఈస్ట్ పులియడానికి ఉపయోగపడతాయి. చూడండి నెక్స్ట్ ఇంతే, ఇంకా ఉంటాయి. నెక్స్ట్ లెసన్స్ నుంచి వస్తాయి, అవి చూద్దాం. చూడండి ఇలాగే ఇస్తాడండి, మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. అంటే బాగా చదివితే మనకి ఇబ్బంది ఉండదు, నింపేయచ్చు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడాలి. నెక్స్ట్ ఇది నేను అన్ని చూస్తానండి, చూసి ఎక్కడి నుంచి బిట్ వచ్చిందో బిట్ వచ్చినప్పుడే నేను చెప్పేసుకుంటాను క్లాసులో. అంతవరకు మీరు నీట్గా చదవండి. చూడండి ఇప్పుడు 8th క్లాస్ కదా, సెమిస్టర్ 1లో కలుపు మొక్కల నుంచి రక్షణ. చూడండి కలుపు మొక్కల గురించి రక్షణ అంటే ఎందుకు కలుపు మొక్కలను తీసేయాలి అంటే, మనం మామూలుగా ఊడ్చే మొక్కలు నీరు, పోషకాలు, స్థలము మరియు కాంతి కొరకు పంట మొక్కలతో పోటీపడి పంట మొక్కల ఎదుగుదలకు ప్రభావం చూపుతాయి కదా, అందుకు కలుపులను మనం తీసేయాలి. ఎలా అంటే నాగలతో దున్నడం ద్వారా. ఫస్ట్లో చెప్పాం కదా, పంటను సిద్ధం చేయడంలో నాగలతో దున్నుతాము, చాలు తీయడం వల్ల కలుపు మొక్కలు పోతాయి అని చెప్పి. కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించి చంపివేయడానికి సహాయపడుతుంది. అప్పుడు అవి ఎండిపోయి నేలలో కలిసిపోతాయి. చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్. పువ్వులు, విత్తనాలు ఉత్పత్తి చేయడానికి ముందే తొలగించడం ఉత్తమము. ఇక్కడ ఇవ్వచ్చు, పువ్వులు, విత్తనాలు తొలగించడానికి ముందు కలుపు మొక్కలు తీయడం మంచిదా, లేకపోతే తర్వాత కలుపు మొక్కలు తీయడం మంచిదా అని అడుగుతాడు అనమాట. ఆప్షన్స్ లో 1, 2, 3 ఇచ్చేస్తాడు, ఏది కరెక్ట్ అని అడుగుతాడు. ఇప్పుడు చూపించాను కదా బిట్స్, అలాగా కలుపు మొక్కలను చూడండి. కలుపు మొక్కలను తవ్వుకోలు, బొరిగి. చూడండి ఇప్పుడేట్ అయింది, కలుపు మొక్కలను భౌతికంగా తొలగించడానికి వాటిని వేర్లతో సహా పెకిలించడం లేదా భూమిని దగ్గరగా కత్తిరించడం క్రమం తప్పకుండా చేయాలి. తవ్వుకోలు అంటే బొరిగి. ఈ పనిని చేయవచ్చు. విత్తనాల జల్లు గొర్రుతో కూడా కలుపు మొక్కలను తీయవచ్చు. విత్తనాల జల్లు గొర్రుతో కూడా. చూడండి ద్విదళ బీజ కలుపు మొక్క 2,4-D. ఇదేం చేస్తారు, రసాయనాల ద్వారా కలుపును అరికట్టవచ్చు. ఇదేంటిది, ద్విదళ బీజ కలుపు మొక్కలను మాత్రమే చంపుతుంది. 2,4-D అనేది ద్విదళ బీజాలను మాత్రమే చంపుతుంది. అంటే ఏకదళ బీజాలు అంటే వరి, గోధుమ, మొక్కజొన్న అలాంటి మొక్కలు ఉడిచినప్పుడు మాత్రమే దాన్ని ఏం చేయాలి, కలుపు నాశకాలుగా ఉపయోగించాలి. అదే ద్విదళ బీజాల మొక్కల్లో ఇది వేయకూడదు, ద్విదళ బీజాలు కూడా చనిపోతాయి కాబట్టి. ఈ విధంగా పిచికారీ చేసి పొలంలో వేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, కలుపు నాశకాలను పిచికారీ చేసే వ్యక్తిపై కలుపు నాశకాలను ఏమైనా ప్రభావం చూపుతాయా? ముందు చెప్పినట్లుగా కలుపు మొక్కలు, విత్తనాలు, పుష్పాలు ఉత్పత్తి చేయకముందే కలుపు నాశకాలను పిచికారీ చేయాలి. చూడండి కలుపును ఎప్పుడు పిచికారీ చేయాలి, విత్తనాలు, పువ్వులు ఉత్పత్తి చేయకముందే కలుపు నాశకాలను పిచికారీ చేయాలి. రసాయనాలను రైతులు చాలా జాగ్రత్తగా వాడాలి. పిచికారీ చేసినప్పుడు ముక్కుకు, నోరుకు గుడ్డ కట్టుకోవాలని చెప్తున్నాడు. నెక్స్ట్ పంట కోత కోయిట. చూడండి ఇక్కడ కలుపు తీయడానికి ఏంటంటే ఉపయోగించాము, తవ్వుకోలు, నాగలి, గడ్డపార కలుపు తీయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ విత్తనాల జల్లు గొర్రు కూడా ఏంటంటే ఉపయోగిస్తాం, తవ్వుకోలు, విత్తనాల జల్లు గొర్రు, గడ్డపార, నాగలి ఇవన్నీ కూడా కలుపు తీయడానికి ఉపయోగించాం. ఫస్ట్ నుంచి చూసుకుంటే చూడండి ఇక్కడ పంట కోత కోయటం. పంట కోత ఎలా కోస్తాము, కొడవల ద్వారా. మన దేశంలో పంటలను కోత మనుషులు కొడవల ద్వారా చేస్తారు. అదే మిషన్ ద్వారా అనుకోండి, కోత కోసే యంత్రాన్ని హార్వెస్టర్ అంటారు. ఇది కూడా ఇచ్చాడండి. కోత కోసే యంత్రాన్ని ఏమంటారు అని, హార్వెస్టర్. కోత కోసిన పంట చొప్పు నుండి, ఇప్పుడు కోత కోస్తాం కదా, ఆ పంటల నుంచి మళ్ళీ ఇప్పుడు ధాన్యం ఉందనుకోండి, ఆ చొప్పు నుంచి మళ్ళీ గింజలను వేరు చేస్తాం కదా, దాన్ని నూర్పిడి అంటాం కదా. నూరుస్తారు, ట్రాక్టర్ వస్తా అంటాం కదా, దాన్ని నూర్పిడి అంటారు. అంటే చూడండి కోత దేనికి కోస్తాము, పంట పొలం కోత కోస్తాము. తర్వాత నూర్చడానికి ట్రాక్టర్ వస్తుందని పదం వాడతాం కదా మనం. ఎందుకు వాడతామంటే దాని మొక్క నుంచి గింజలను వేరు చేయడం అనమాట. అంటే పంట మొక్కల నుంచి గింజలను వేరు చేయడం ఏంటంటారు, నూర్పిడి అంటారు. ఇవి చిన్నగా ఉంటాయి చూసుకోండి, కానీ నేను మరీ చెప్తున్నాను,
నూర్పిడి అని ఇచ్చేసి పడేస్తాడు. అది పంట మొక్కల నుంచి వేరు చేసిందా లేకపోతే తూర్పు ఆరబెట్టినప్పుడు వేరు చేసిందని ఇస్తాడు. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుద్ది చూడండి. ఇప్పుడు చూడండి, దీనిని కంబైన్ యంత్రం సహాయంతో చేయవచ్చు. నూర్పిడి దేని ద్వారా చేయొచ్చు? కంబైన్ యంత్రం అట. వాస్తవానికి ఇది పంట కోత, నూర్పిడి రెండు చేసే యంత్రం అట. అంటే పంట కోత కోస్తుంది, నెక్స్ట్ నూర్పిడి కూడా చేస్తుంది. ఇక్కడ ఓన్లీ పంట కోత కోసే యంత్రాన్ని ఏంటంటారు? హార్వెస్టర్ అంటారు. రెండు పనులు నూర్పిడి చేసేదాన్ని ఏంటంటారు? కంబైన్ యంత్రం అనొచ్చు. రెండు పనులు కూడా చేసిందాన్ని ఏంటంటారు? కంబైన్ యంత్రం. చూడండి, కంబైన్ యంత్రం అనేది రెండు కూడా చేస్తుంది, నూర్పిడి మరియు పంట కోత. పంట కోత ఓన్లీ పంట కోత చేసింది ఏంటి? హార్వెస్టర్. ఓకేనా, అర్థమైందా? చూడండి, ఇక్కడ కొన్నిసార్లు కోత కోసిన తర్వాత పంట పొలంలో మిగిలిన మూడును రైతులు కాల్చేస్తారు. ఇది కాలుష్యానికి కారణమవుతుందని పహేలి ఆందోళన చెందుతుంది. పొలంలో ఉన్న పంటకు నిప్పు అంటుకొని పంట నష్టం కావచ్చు అని చెప్తుంది. అంతే. సన్నకారు రైతులు గింజలను పొట్టు నుంచి వేరు చేయడానికి తూర్పారబడతారు. చూడండి, పొట్టు నుండి అని ఇచ్చాడు ఇక్కడ. పొట్టు నుండి వేరు చేయడానికి తూర్పారబెడతారు. దీని గురించి మీరు 6వ తరగతిలో మనం నేర్చుకున్నాం. తూర్పారబెట్టడం అంటే ఏంటి? పొట్టు నుండి వేరు చేయడానికి అని చెప్పాడు ఇక్కడ. కానీ 6th లో ఏంటుంది? గింజల నుంచి పొల్లు గింజలను వేరు చేస్తాం కదా, తూర్పారబెడతాం కదా, అలా ఉంటది. నెక్స్ట్ ఇక్కడేమో పొట్టు నుండి అని ఇచ్చాడు. ఏది పెట్టినా పెట్టుకోవచ్చు. చూడండి, పొట్టు నుంచి చూడండి, సన్నకారు రైతులు గింజలను పొట్టు నుండి వేరు చేయడానికి తూర్పారపడతారు. అంటే గింజల్లో పొట్టు ఉంటుంది కదా, లోపల గింజలు ఏం లేకుండా కవ్వలు అంటాం, దాన్ని పొట్టు అని పెట్టినట్టున్నాడు ఇక్కడ. చూసుకోండి, పొట్టు నుండి వేరు చేయడానికి తరగతిలో 6వ తరగతిలో నేర్చుకున్నాను చెప్తున్నాను. చూడండి, ఇక్కడి నుంచి కదా ఇప్పుడు బిట్టు చూపించాను ఫస్ట్ సెలలో, అది ఇక్కడి నుంచి వచ్చింది కదా. ఏంటని? పంట కోత కోసే సమయంలో చేసుకున్న పండుగలని వచ్చింది కదా. ఇక్కడ పంగులు ఇంకా ఏటేటి ఇచ్చాడు? నబన్య, బిహు ఇచ్చాడు కదా. ఏది కరెక్ట్ అని ఇచ్చాడు. మధ్యలో ఇంక వేరే ఏదో పండుగ ఇచ్చాడు. ఇప్పుడే చూపించాను, జస్ట్ ముందుకెళ్ళి చూడండి. 3 నుంచి 4 నెలలు కష్టపడిన తర్వాత పంట కోతకు వస్తుంది. పొలమంతా బంగారం రంగులో ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినవే. చూడండి, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో పంటలు కోత కోసే సమయంలో గొప్ప ఉల్లాసభరితమైన ఆనందకరమైన సమయం. ఎందుకంటే డబ్బులు అన్నీ ఉంటాయి కదా, పంట కోత కోస్తాము, ఆ పంటలను అమ్ముతాం, కాబట్టి హ్యాపీగా జరుపుకుంటాం. ఇక్కడ చూడండి, నేను కొండ గుర్తు పెట్టుకున్నాను. దీని నుంచి బిట్ వచ్చింది, కానీ మా సెషన్లో రాలే, ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది కదా. చూడండి, సంక్రాంతి అక్కడ ఇచ్చాడు. సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నబన్య, బిహు మొదలగున పంటల కోత ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలు. నేను ఇక్కడ ఏంటి పెట్టుకున్నాను తెలుసా? సంక్రాంతి, హోలీ, దీపావళి జరిగింది, నబాటీలు తిని హుషారుగా వెళ్ళానని గుర్తుపెట్టుకున్నాను. నబాటీలు దొరుకుతాయి కదా, నబాటీలు అంటే నబన్య, బిహు హుషారుగా అంటే బిహు హుషారు. నెక్స్ట్ చూడండి, వైశాఖి, హోలీ, దీపావళి మనకు తెలిసింది పండుగ. వైశాఖి అంట, వైశాఖి ఎందుకు? వై అంటే కొన్ని వై అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వై అని పెట్టాను చూడండి. వైశాఖి, హోలీ, దీపావళి, నబన్య. ఇక్కడ వై అని పెట్టాను చూడండి. వై ఎందుకు? సంక్రాంతి, హోలీ, దీపావళి జరిగింది, నబాటీలు తిని హుషారుగా వెళ్ళాను. హూ అంటే బిహు హుషారు, నబన్య నబాటీలు, నబన్య దీపావళి, అక్కడికి పోదు బిట్టు. అక్కడ నబన్య, బిహు పంట కోతలతో ముడిపని ఉన్నాయని చెప్పాం కదా, అలా గుర్తు పెట్టుకోవడమే, అంతే, ఇంకేం లేదు. ఓకే, తర్వాత ఏంటి? తర్వాత నెక్స్ట్ చూడండి, ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడం, నిల్వ చేయటము. ముఖ్యమైన పంట ధాన్యాలు ఎక్కువ కాలం నెక్స్ట్ ఏంటి? నిల్వ చేయడం. తర్వాత నిల్వ చేయడంలో ఏంటి? ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడం, నిల్వ చేయడం ముఖ్యమైనది. పంట ధాన్యాలు ఎక్కువ కాలం భద్రంగా నిల్వ చేయాలంటే తేమ, పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోవాలి. దీని నుంచి తేమ, పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోవాలి. చూడండి, కోత కోసిన ధాన్యం ఎక్కువ తేమగా ఉంటాయి. తాజాగా ధాన్యాన్ని ఎండబెట్టకుండా నిల్వ చేస్తే పాడైపోతాయని తెలుసు, కాబట్టి ఎండబెట్టాలి. కావున నిల్వ చేసే ముందు వాటిలోని తేమను తగ్గించడానికి ఎండలో ఎండబెట్టాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు, చీడలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుంచి పంటను రక్షించబడుతుందని చెప్పాడు. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇవి గుర్తుంచుకుంటే ఎక్కడి నుంచి బిట్ వచ్చిందని చెప్పాను కదా. చూడండి, ఎక్కడి నుంచి మళ్ళీ తీనా, మరి అవసరం లేదు, ముందు నుంచి చూస్తాం. అదేలేండి, నెక్స్ట్ అది బిట్ వచ్చింది. సరేనండి, మళ్ళీ రేపు మార్నింగ్ సెషన్ చెప్తానులేండి. ఈరోజు మరి వద్దులే, ఇప్పటికి టైం అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ తీసుకుంటే నిల్వ చేయటము, ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి,
ధాన్యం నిల్వ చేసే లోహపు గదులు నిల్వ చేయడం కదా. ఎలా నిల్వ చేస్తామంట? గోదాముల్లో గోనె సంచుల్లో నిల్వ చేయడం. గోదాముల్లో గోనె సంచుల్లో నిల్వ చేయడం. రైతులు గింజలను గోనె సంచుల్లో లోహపు డబ్బాలు నిల్వ చేస్తారు. ఎక్కువ మొత్తాదులో నిల్వ చేస్తాం కదా. ఎక్కువ మొత్తాదులో నిల్వ చేసినప్పుడు ఏం చేయాలి? ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగులు, ఎలుకల నుంచి రక్షణ కల్పించడానికి లోహపు గదుల్లో గోదాములు నిల్వ చేస్తారు. చూడండి, ఇళ్లలో ధాన్యం గింజలను నిల్వ చేయడానికి ఎండిన వేప ఆకులను ఉపయోగిస్తారు. ఇళ్లలో ఏంటి ఉపయోగిస్తారు? ఫస్ట్ చూడండి, ఇళ్లలో ధాన్యం గింజలను నిల్వ చేయడానికి ఎండిన వేప ఆకులను ఉపయోగిస్తారు. ఎండిన వేప ఆకులను ఉపయోగించవచ్చా లేదా అని అడుగుతాడు. ఉపయోగించవచ్చు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసినప్పుడు చీడలు, సూక్ష్మజీవుల నుంచి రక్షించడానికి వాటిని రసాయనాలతో శుభ్రం చేయాలట. చూడండి, ఇక్కడ ఇస్తాడు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాములో నిల్వ చేసినప్పుడు చీడలు, సూక్ష్మజీవుల నుంచి రక్షించడానికి వాటిని రసాయనాలతో శుభ్రం చేయాలా వద్దా అని అడుగుతాడు. చెయ్యాలి. మనం అనుకుంటాం రసాయనాలతో చేస్తే విత్తనాలకు మళ్ళీ రసాయనాలు పట్టేస్తే ఏమో, హెల్త్ పోద్దేమో అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఉన్నదే కరెక్ట్. శుభ్రం చెయ్యాలి. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాములో నిల్వ చేసినప్పుడు సూక్ష్మజీవుల నుంచి రక్షించడానికి వాటిని రసాయనాలతో శుభ్రం చెయ్యాలి ఇస్తాడు. మనం పప్పులో కాలేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూసే ఆహారము వనరులను ఇచ్చాడు. ఇది ఎలా నింపుకోవడమే. పట్టికను పూరించండి అని చెప్పాడు. పాలు అనేవి దేని నుంచి వస్తే అలా, జంతువుల నుంచి ఏ ఆహారం వస్తుంది అంతే. నెక్స్ట్ చూడండి, పశు సంవర్ధనం అంటే జంతువులు పెంచినప్పుడు వాటికి సరైన ఆహారం, ఆవాసం, రక్షణ అందించాలి కదా. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయడాన్ని పశు సంవర్ధనం అంటారు. జంతువుల నుంచి ఆహారం, జంతువుల నుంచి ఏ ఆహారం వస్తుంది, వాటిని ఎలా రక్షించుకోవాలి అని మనకి తెలిసింది. వాటిని ఎలా రక్షించుకోవాలంటారు, దాన్ని పశు సంవర్ధనం అంటారు. చేపల ఆరోగ్యకరమైన ఆహారం, మన చేపల నుంచి పొందే కాడ్ లివర్ ఆయిల్, విటమిన్ డి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు అంతే. నెక్స్ట్ చూడండి, పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడానికి మనం కొన్ని వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. నెక్స్ట్, ఒక రకమైన మొక్కలను ఒక ప్రదేశంలో సాగు చేయడానికి పంట అంటారు. చూడండి, నేలను దున్నడం మరియు చదును చేసి సంసిద్ధం చేయవలసిన అవసరం ఉంది. నాగలి, లెవలర్ని ఈ పనుల కోసం వాడతారు. చూడండి, చదును చేయడానికి మరి కోటి కూడా వాడతారు. నాగలి దున్నుతాం కదా. లెవలర్ అంటే దున్నేసిన తర్వాత వెనక ఒక ఇలా సాఫ్ట్గా ఉంటుంది, దాన్ని మళ్ళీ కట్టి దాని మీద మనిషి నిలబడి లెవలర్ అనమాట. అంటే లెవెల్ నీట్గా చేస్తాయి అనమాట. విత్తనాలు వేసాక కూడా చేస్తారు, ఎందుకంటే పక్షుల నుంచి రక్షించడానికి కూడా లెవలర్ని ఉపయోగిస్తారు. అంటే విత్తనాలు ఇప్పుడు వేస్తారు, దున్నేసిన తర్వాత విత్తనాలు వేస్తారు, పక్షులు తినేస్తాయి కదా. అలా తినకుండా మరి లెవలర్ సహాయంతో ఇలా చేస్తారు. అప్పుడు విత్తనాలన్నీ మూసుకుపోతాయి అనమాట లెవలర్ సహాయంతో. చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ధాన్యాన్ని ఊక నుండి వేరు చేయడాన్ని నూర్పిడి అంటారు. ఊక నుంచి వేరు చేయడానికి మనం తూర్పు ఆరబెట్టడం అని నేర్చుకున్నాం కదా. కానీ ఇక్కడ నూర్పిడి అని కూడా ఇచ్చాడు. చూసుకోండి, మరీ చెప్తున్నాను. ఇలా అన్నానంటే అది ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేసిన దగ్గర నుంచి బిట్ వస్తుంది. చూడండి, ధాన్యాన్ని ఊక నుంచి వేరు చేయడం. ఇప్పుడు తూర్పు ఆరబెట్టినప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఇలా ఎగరబోస్తారు కదా. ఎగరబోసినప్పుడు ఇక్కడ ధాన్యం ఉండిపోతే ఈ ఊక అంతా ఇటు వెళ్ళిపోతుంటారు కదా. దాన్ని నూర్పిడి అని కూడా అంటారంట. చూసుకోండి, దాన్ని నూర్పిడి కూడా అంటారు. బుక్లో ఇచ్చారు కాబట్టి మనకు ఒకవేళ ఆప్షన్లో ఇస్తే పెట్టుకోవచ్చు. ఒకవేళ అది మనది కరెక్ట్ కాకపోయినా ఆప్షన్ యాడ్ స్కోర్ అయినా ఇస్తాడు. మనం అబ్జెక్షన్లో పెట్టినప్పుడు మనది 1, 2 లేకపోతే మీది కరెక్ట్, కిందది కరెక్ట్ అనుకోండి 1 or 2 కరెక్ట్ అని కూడా ఇస్తాడు. మనము బుక్లోనే చేయాలి. చూడండి, నెక్స్ట్, ఒకే రకమైన మొక్కలను ఎక్కువ పరిమాణంలో ఒక ప్రదేశంలో సాగు చేయడాన్ని పంట అంటారు. పంటలను పండించే ముందు మొదటి దశ నేలను సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ 7 దశలు అని చెప్పాను కదా, ఇక్కడ ఉన్నాయి కదా. చూడండి, ఇవన్నీ 7 దశల గురించి, లెసన్ అంతా 7 దశల గురించి వెళ్ళింది. ఫస్ట్ అయితే నేలను సిద్ధం చేయడం అని చెప్పారు. పాడైపోయిన విత్తనాలు నీటి ఉపరితలంపై తేలుతాయి. అని చెప్పాను. ఒక పంట పండించడానికి తగిన సూర్యరశ్మి మరియు నీరు మరియు నేలలో నుండి పోషకాలు అవసరం. చూడండి, ఖరీఫ్ పంటలు ఏంటని చెప్పారు. ఖరీఫ్ వరి మరియు మొక్కజొన్న. రబీ పంటలు చెప్పాను కదా, రబీకి చపాతీలు అంటే ఇష్టము. వాళ్ళ ఆవిడ పప్పు పెట్టింది, బఠానీ కూర వండింది, అందులో ఆవాలు ఎక్కువ వేసింది. తర్వాత నెక్స్ట్ అరిసెలు కూడా ఇష్టం. అవిస అని గుర్తుంచుకోండి అని చెప్పాను. చూడండి, గోధుమ, పప్పు దినుసులు, బఠానీ ఇది కూడా ఇచ్చాడు బిట్. రసాయనిక ఎరువులు యూరియా మరియు సూపర్ ఫాస్ఫేట్. చూడండి, రసాయనిక ఎరువులు యూరియా మరియు సూపర్ ఫాస్ఫేట్. సేంద్రియ ఎరువులు జంతువుల మలమూత్రాలు మరియు ఆవు పేడ. చూడండి, ఇక్కడ ఖరీఫ్ పంటలు వరి, మొక్కజొన్న. రబీ పంటలు గోధుమ, బఠానీ. ఏవైనా 2 రాయమని చెప్పారు.
క్రింది వాటిలో ప్రతిదానికి మీ సొంత వాక్యంలో రాయండి అని చెప్పాడు. విత్తడము, నూర్పిడి, కలుపు తీయడము, నేలను సంసిద్ధం చేయడం మనకు తెలిసినవే. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, లెవెల్గా రాయమన్నాడు. ఫస్ట్ ఏంటి, నేలను సిద్ధం చేయడం, నేలను దున్నడం అన్నా నేలను సిద్ధం చేయడం అన్నా ఒక దాంట్లోనికే వస్తాయి. నెక్స్ట్ మూడోది ఏంటి, విత్తనాలు వేయడము. నాలుగోది సేంద్రియ ఎరువులు వేయడం. విత్తనాలు వేసిన తర్వాత అయినా చేయొచ్చు, లేకపోతే దీనికన్నా ముందైనా ఇది చేయొచ్చు. సేంద్రియ ఎరువులు వేసిన తర్వాత కూడా నేలను దున్నొచ్చు అని చెప్పాడు కదా. కానీ మనకి ఇక్కడ ఎలా ఇస్తే అలా పెట్టాలి. విత్తనాలు వేయడం తర్వాత ఏంటి, 4 విత్తనాలు వేసిన తర్వాత సేంద్రియ ఎరువులు వేయడం. 5వది నీటి పారుదల పెట్టడం. తర్వాత 6 పంట కోత. తర్వాత పంటను చక్కెర కర్మాగారానికి, అంటే చెరుకు గురించి అనమాట. దీన్ని అంతా ఈ చక్కెర పంట ఉత్పత్తికి సంబంధించిన ఫ్లో చార్ట్లో క్రింది పెట్టికలు సరైన క్రమంలో అమర్చండి. పంటను చక్కెర కర్మాగారంలోనికి చేర్చడం అనమాట. నెక్స్ట్ అంతేనండి, ఈ లెసన్ అయిపోయింది. నీట్గా చదవండి. రేపు మార్నింగ్ సెషన్లో బిట్స్ ఎలా వచ్చాయో అవన్నీ కూడా చెప్తాను. నీట్గా చదవండి. ఇంకా అంతే, ఈ లెసన్ అయిపోయింది ఇక్కడితో. చూడండి, మార్నింగ్ సెషన్లో బిట్ ఇచ్చాడండి. ఏంటది, అక్టోబర్ మరియు మార్చి నెలల్లో పండించే పంటలకు ఉదాహరణ ఏంటి అని ఇచ్చాడు. ఏంటి, అవిసె అని ఇచ్చాడు. అక్టోబర్ మార్చి అంటే రబీ పంటలు కదా. అక్టోబర్ నుంచి మార్చి వరకు రబీ పంటల్లో పండింది ఏంటి, 2 అని ఇచ్చాడు. 2 మరియు 3 అంట. అవిసె మరియు ఆవాలు చెప్పాను కదా. రవి అనే ఒక వ్యక్తికి చపాతీలు ఇష్టము, అరిసెలు ఇష్టము. వాళ్ళ ఆవిడ బఠానీ కర్రీ పప్పు వండింది, అందులో ఆవాలు ఎక్కువ వేసింది అని చెప్పాను కదా. అక్కడ చూడండి, ఆ బిట్ ఇచ్చాడు, అవిసె మరియు ఆవాలు. 2వది కరెక్ట్. చూడండి అలా ఇచ్చాడు. 2వది అంటే 2, 3 కరెక్ట్, అవిసె ఆవాలు. నెక్స్ట్ సోయా చిక్కుడు, వేరుశెనగ కూడా ఇచ్చాడు. చూడండి అవేంటవి, ఖరీఫ్ పంటలు కదా. ఇవి రబీ పంటలు. చూడండి అక్కడ రబీ పంటలను కూడా ఇవ్వలేదు, అక్టోబర్ మార్చి నెలలో ఇచ్చారు. చూసారా, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఖరీఫ్ పంటలు అంటే ఏంటి, వర్షాకాలం పంటలు. కర్చీఫ్ వేసుకోవాలి, జ్యూస్ తాగాలన్నాం కదా. జూన్ టు సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రబీ పంటలు అంటే అక్టోబర్ నుంచి మార్చి, అంటే చలి వేస్తుంది, రగ్గు కప్పుకుంటామని చెప్పాను కదా రబీ పంటల్లో. అలా గుర్తుపెట్టుకోవాలి. ఉంది ఇలాగే చిన్న చిన్న బిట్టులతోనే మనకు కనిపించేస్తాడు. ఇది మార్నింగ్ సెషన్లో వచ్చిన బిట్ అనమాట. అంతేనండి, ఈరోజు అయిపోయింది లెసన్. నీట్గా చదువుదాం. తెలంగాణ డిఎస్ కూడా వేస్తాడు, అందులో కూడా నాన్ లోకల్లో ఎక్కువ ఉంటే మనం పెట్టుకోవచ్చు అక్కడ కూడా. అంతే, అందరికీ బాయ్.